समर्पयामि हस्त प्रक्षाल्यं पादं शुद्धमाचमं समर्पयामि स्तुतिमुद्रां प्रदस्याकाशमुद्रां प्रदस्य नमस्कारं च करोति आनंद कर्पूर मंगल नीराजन विधं करिष्ये ओम श्रीकान्ता कल्याण गुरुवासः शील स्वामकोटि समस्तं जगन्नाथागुणत्रयगुणाथ पकन పెట్టు ముందు రావణ వర్ణిస్కరం బ్రహ్మజాగోర ఘోర విక్రమః గురుముఖోద్వార మారి మహాద్వార మహాప్రభో సర్వాక్షో సహస్రాక్షం నరిక్ష ప్రధానః చండకోటి సదాశివ హైమాధ అవక్షరక్షర సర్వ వరమాలి వరప్రభ నిస్పందరో అతులో భజం శ్రీ విష్ణు పరమేశ్వర అని నిదానంగా కింద చేతులు వేయండి కింద చేతులు వేసుకోండి पंचांग ब्रह्मचा घोर घोर विक्रम నిదానంగా ఈ స్వామిని పక్కకు తీస్తారా అర్థమైందా ఈ స్వామి పక్కకు అర్థమైంది మీకు ఈ స్వామిని పక్కకు అర్థమైంది మీకు ఆయన బరువు ఎక్కువ సరే ఉంటుంది బ్రహ్మచా ఘోర ఘోర విక్రమ పంచాంగ బ్రహ్మచా ఘోర ఘోర విక్రమ మారి మహాత్మాలు గోవింద గోవింద నిదానంగా జరుపుకోండి జరుపుకోండి నిదానంగా పంచానవర బ్రహ్మజా ఘోర ఘోర విక్రమ దురంగుపాత్యాలమాన మహాత్మాల మహాప్రభో సకలాక్షో సహస్రాక్షం నిరీక్షపదాపన కండ గోవి సదాశివ హిరణ్యకస్మదం శీలే ప్రధానవందన సమభద్ర మహాభద్రో భగవత్ప్రోక్త स्वामी మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మా పిల్లలు కూడా బాగా చక్కగా
నీళ్ళు కాదు నిదానంగా వైర్ పై కట్టుకుని ఆయన జాగ్రత్త వైరు స్వామి వాళ్ళను శ్రీరామచంద్రమూర్తి ఎంత బలంగా ఉన్నా కానీ ఆయన బలం దగ్గర పూట ప్రసాదం చేశారు ఆయన తర్వాత ఆ రండయ్య స్వామి లేడి స్వామి రండయ్య ఆరాధన కార్యక్రమం చేస్తారండి తీసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమః సంగత్యేనస్య స్వామినః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే చలాదివాసం గత్యేన స్వామినః దేవతాభ్యాం ఓమస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమద్గ్రాండ గోడ బ్రహ్మాండనాయకస్య ఆశ్రితవనజాలకస్య అర్చావతారస్వరామస్య గ్రహేణ కళ్యాణ గుణగణైకదారస్య జగత్పరమ్యాజగత్సంరక్షణార్థం లీలావీర్ణస్య చతుష్టోత్రోత్తమాయ పునర్వసో నక్షత్రదాతాయ శ్రీ వడ్డావరామిత్రస్వామినః ప్రీత్యర్థం స్వామినః సంకల్పిత త్రయాన్నిగవీక్ష్య పూర్వక నూతన శిలామయ కేవలమణి దీవత్వస్తంభగోపుర ప్రతిష్టా మహోత్సవాఖ్య కర్మణి శిల్పిభిః నిర్మిత బింబేశో సమస్త దోషం గ్రామే సర్వేషాం పశుబంధాభివృద్ధ్యర్థం జలదోష నివారణ ఫలప్రసాద సిద్ధ్యర్థం స్వామినః సర్వదోష పరిహారార్థం జలాదివాసాత్కర్మ కరిష్యమానః ఇంద్రాధ్యష్టదిక్పాలక దేవతాః ఆవాహన ఆరాధనా కర్మ కరిష్యే ఓం బ్రహ్మణే నమః బ్రహ్మదేవానాః వరేంద్రవేణామ సర్వప్రాణాం మహిషావృతానాః పవిత్రమధ్యే గరే భన్న బ్రహ్మణే నమః సనాతనం సదారామస్తోరహం గ్రహణ ఫలం గ్రహ సర్వం గ్రహణ స్వాహా బ్రహ్మణః బ్రహ్మతాళం బ్రహ్మణః బ్రహ్మతాళం మేఘరంజితరాగః హరిస్వామి హరిస్వామి సకలోపచారార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి జల విశ్వదస్పరి హవామహేతనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రాయ నమః ఇత్యావాక్యం అర్హేంద్రహాణ తర్పణం గృహాణ స్వాహా అస్మిన్ జలాదివాసకర్మణి అత్ర సుస్థిరో భవ ఆగ్నేయే ఓం రమగ్నాయ నమః ఓం దూతం హృదీమహే హోదారం విశ్వవేదసో అస్య యజ్ఞస్య సకృతం ఓం రమగ్నాయ నమః రహణం గృహాణ బలిం గృహాణ తర్పణం గృహాణ స్వాహా అగ్రేః బద్ధవతాళం కొల్లి రాగః
सर्वभूषित पाणि सरोरहमद्भुत शक्तिधरम् विद्रुमम् दक्षिणे ओम हन्यमाय नमः ओम यमाय सर्वेहाय हन्यमाय नमः रहणं ग्रहण बलिं ग्रहण दर्पणं ग्रहण स्वाहा यमस्य धक्करितालम् तालम प्रणमत से मनोते नगरत नयो करभुत नरपासम जननि दिसदनो मकर गमनि जल जल कुलराजम मदन जल भूषित बाहुजम शुभगुण सहित सुरगुण विनुत समर्पयामि नेरूरुतादिग्भागे वंशं निरृतये नमः मोषदः परानिर्दर्हनामदी अधीष्टदृष्टया सह वंशं निरृतये नमः अर्हणं ग्रहाण बलिं ग्रहाण तर्पणं ग्रहाण स्वाहा निरुतेः मल्लतालम् नट्टभाषा रागः नटभाषा तालम अक्षय पक्ष विपक्ष बलक्षय रक्ष समक्षय खंडम खंडित मंडल कुंडल मंडित गंडल पानक 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 नाकुल कोल पको
पुष्पाक्षरान् समर्पयामि। ओं मम वरुणाय नमः। इमं मे वरुणस्वदेहमत्याच वृणया वामवस्युराचके तद्वायामि ब्रह्मणा बन्धमानस्तायमानो हविर्भिः अहेडमानो वरुणेह भोज्युर्षगो समान आयुः प्रमोषी। ओं वरुणाय नमः। रहणं ग्रहण बलिं ग्रहण दर्पणं ग्रहण स्वाहा। ओं यम्वाय मे नमः। ओं तव वाजवृतस्पदे कष्टर्जामातरत्वतांस्यावृणीमहे। ओं यम्वाय मे नमः। रहणं गृहाण बलिं गृहाण तर्पणं गृहाण स्वाहा। वायोः जयतालम्। तक्केसी रागः तक्केसी ताहल्लम ईशान्यस्य त्रिपुटतालम्। शंकराभरण रागः ఇక్కడున్న భక్తులందరూ కూడా ఒకసారి ధార్మికో విజయీ భవతు సర్వే జనాః సుఖినో భవంతు తాళం
तेभ्यो बलपुष्टनामोहराते పంచాభిషేకాలు చేసుకుంటాం. ఇందాక చెప్పాను, మరలా వినండి. ఇంటి దగ్గర నుంచి రేపు ఉదయం నేను మైక్లో చెప్పిన సమయంలో మాకంటే నేను పొద్దున్నే వస్తే అది సమస్య. దీక్షాకరణం కట్టుకున్న వాళ్ళు స్నానం చేసుకొని త్వరగా రావాలి. 7 గంటల 7 గంటల వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే మైక్లో చెప్తామో అప్పుడు గ్రామంలో అందరూ కూడా ఒక చెంబు గ్లాస్ ఆఫ్ పాలు, ఒక బిందె 2 బిందె తీసుకొని రావాల్సింది. ప్రతి ఇంటి దగ్గర నుంచి రావాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు తీసుకురాకూడదు అనే అనుమానం ఉంటుంది కనుక నెలసరి ఉన్న వాళ్ళు ఇంటి వచ్చి మాత్రం తీసుకురాకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా తీసుకురావచ్చు. కాబట్టి ఆడవాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోండి. అందరూ చేతుల మీదుగా ముందుగా పాలు పంచామృతం చేస్తాం. శ్రీరామూర్తులు రామచంద్ర స్వామి వారికి బలిస్తంభానికి 108 బియ్యలు అంతకు మించి 8 బియ్యలు పోసుకోవచ్చు చేస్తాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఊరేగింపు కార్యక్రమం చేసుకుంటాం. కొబ్బరికాయలను తీసుకుంటున్నాం. అలా గ్రామంలో చేసుకోవాలి. ఊరేగింపు కంటే ముందుగా వాస్తు హోమం చేస్తాం. వాస్తవ కార్యక్రమం అనేది ఒక హోమాన్ని చేసి చొప్పగాని ఎండు గట్టి గాలి సేకరించి పెట్టండి. ఒక గంట 2 గంటలు అక్కడ కావాలి, ఇక్కడ కావాలి. ఆ యొక్క చొప్పగాని ఎండు గట్టితో కానీ ఆ హోమం వాస్తవం చేసి ఆలయం మొత్తం లక్ష్మీవారి ఆలయం మొత్తం కూడా ఆ మంటలు చూపిస్తాం. ఇక్కడ ఎలా చేస్తామో అదే విధంగా అభయాంజనేయ స్వామి గారి దగ్గర ఇద్దరు వేడి చేస్తూ ఉంటారు. అక్కడ భజన వాళ్ళు కొంతమంది డివైడ్ అయ్యి ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది మారలేదు. ఉదయం ఊరేగింపు కంటే ముందు కార్యక్రమం చేసేది. అలా చేసిన తర్వాత ఊరేగింపు వెళ్ళిన తర్వాత సాయంత్రం మనము మొత్తం కూడా శుభ్రం చేసుకుంటాం. ఆలయాలు మొత్తం కూడా శుభ్రం చేసుకొని ఆ మిగతా కార్యక్రమం నేను చెప్తాను. రేపు సాయంత్రం కలిసింది ధాన్యాది వాసం. ధాన్యం అంటే ఒడ్డు. ధాన్యాది వాసం అనేది స్వామివారిని పడుకోబెడతాం. ఇప్పుడు ఎలా నీళ్ళలో పడుకోబెట్టామో రేపు సాయంత్రం ధాన్యాది వాసంలో స్వామివారిని పడుకోబెడతాం. ఆ పూజ మంత్ర కార్యక్రమాలు మీరు వెళ్ళాలి. ధాన్యం కూడా ఎలా మీరు నీళ్లు తీసుకొచ్చారో, ఎలా పాలు తీసుకొస్తారో అదే విధంగా రేపు సాయంత్రము ప్రతి ఇంట్లో నుంచి ఒక చేట, ఒక వేషం, భార్యాభర్తలు పిల్లలతో సహా వచ్చి మీ చేతుల మీదుగా స్వామివారి ధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరు సాయంత్రం ధాన్యాది వాసనలో ఎలా ఉదయం మీరు నిండు బిందెలో పాలు తీసుకొస్తారో అదేవిధంగా సాయంత్రము 8-9 ధ్యానం చేసినప్పుడు ధాన్యాది వాసనలో భాగస్వామి ప్రతి ఒక్కరు కూడా ధాన్యం పోసిన తర్వాత పూజా కార్యక్రమం ఇలానే ఉంటుంది. కార్యక్రమం అయిన తర్వాత అద్దం పెడతాము. అద్దంలో స్వామివారిని చూసి మనం ఇంటికి వెళ్ళాలి. ఇది రేపు సాయంత్రం జరిగే కార్యక్రమం. ఎల్లుండి ఉదయాన్నే రేపు సాయంత్రం చెప్పుకుందాం. మర్చిపోతున్నాను. రేపు ఉదయం మాత్రం మనము ఊరేగింపు కార్యక్రమం చేసుకుంటాం. ఇలా చేయాలి. ఊరేగింపు కార్యక్రమం కుమ్మశెట్టి గారు ఉండాలి. విశ్వబ్రాహ్మణులు గారు మీ ఆచారపరంగా ఉండదు. ఊరేగింపు వెళ్ళాలి. సామాన్లు పొగవేయాలి. పశువులు ముందు చల్లాలి. ఎవరైనా ఒంట్లో వచ్చి పోతే మీరేం కంగారు పడవద్దు, అపచారం అనుకోవద్దు, ఏదో ఘోరం జరిగింది అనుకోవద్దు. స్త్రీలకు సహజ లక్షణం. మీరేం భయపడవద్దు. వాళ్ళకి ఎవరైనా ఒంట్లో వచ్చి పోతే ఒక కింద నీళ్ళు ఎక్కడ కోసం పక్కన వచ్చి కలుపుతారు. ఆయన వాళ్ళు మనం చేసుకుంటాం. ఒంట్లో వచ్చింది అపచారం కంగారు మాత్రం పడవద్దు. దయచేసి అలవాటు చేసుకోవాలి. ఈ విషయం గురించి కార్యక్రమాన్ని మాత్రం జయప్రదం చేసుకోవడానికి ముందు పెడదాం. తీర్థప్రసాదం తీసుకుందాం. జై శ్రీరామ్. పెద్దకాపు జై శ్రీరామ్. అయ్యా స్వాములు రాండి. ఇలా వెళ్ళండి. అమ్మా ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ అలా వెళ్ళండి.
ఇలా ప్రదక్షిణ చేసుకుంటే ప్రదక్షిణ చేసుకుంటే అమ్మ అక్కడ ఆగకండి అమ్మా, ముందుకు వెళ్ళండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. ప్రదక్షిణ చేసుకుంటూ ధ్వజస్తంభాన్ని స్వామి దర్శనం ప్రసాదం కదా, ఇలా వెళ్ళండి. ధ్వజస్తంభం ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మా ఎదురు రాకండి తల్లి, జనాలు వస్తున్నారు. ప్రదక్షిణ చేసుకుంటే ప్రదక్షిణ చేసుకుంటే వెళ్ళండి. ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణ చేసుకుంటే వెళ్ళండి. ఇలా ప్రదక్షిణ చేసుకుంటే అలా వెళ్ళండి. ఇలా వెళ్ళండమ్మా, ధ్వజస్తంభం ప్రదక్షిణ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళండి. పెద్దనా ఇలా వెళ్ళండి. పెద్దనా ఓట్లే అమ్మా ఇలా వెళ్ళండి. తీసుకున్నారా ఓట్లేమ్మా ఇలా రండి అమ్మా, ధ్వజస్తంభం ప్రదక్షిణ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళండి. వాతావరణం చూసి తీయించండి అమ్మా. ఇలా వెళ్ళండి, ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మా ఇలా ముందుకు వెళ్ళండి. ధ్వజస్తంభం ప్రదక్షిణ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ ఇళ్ళలో శుభ్రం చేసుకొని రెడీగా ఉండండి. ఎప్పుడు మైలో చెబుతాం అప్పుడు పాలు నీళ్ళు తీసుకుంటుంది కానీ చిన్నగా ఇలా వెళ్ళండి. ప్రదక్షిణ చేసుకుంటూ ధ్వజస్తంభం ప్రదక్షిణ చేసుకుంటూ అలా వెళ్ళండి. ఇలా వెళ్ళండి, ధ్వజస్తంభం ప్రదక్షిణ చేసుకుంటూ అయ్యా అది మీ ఇష్టం. సాధారణంగా భోజనం చేయకుండా రాండి, అది ఉత్తమమైన మార్గం. ఆ తదుపరి నీ ఆరోగ్యాన్ని బట్టి తయారు చేయండి. అలా ముందుకెళ్ళండి, ప్రదర్శన చేసుకుంటూ ముందుకెళ్ళండి. శుభ్రం చేసుకోండి, స్నానాలు చేయండి, ఒక పాలు నీళ్లు తీసుకోండి,
ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత నాలుగు సంవత్సరం భోజనం చేశారు. ఈ లోపల ఉపయోగించిన స్థానం వస్తారు. ఇలా ప్రస్తుతం ప్రదక్షిణ చేసుకోండి అలా వెళ్ళండి ముందుకు ఇలా వెళ్తుంది ఇలా ఇలా ప్రదక్షిణ చేసుకోండి ఇలా వెళ్తుంది దీక్షా కంకణం కట్టుకునే వాళ్ళు రేపు ఉదయం 8 గంటలుగా రాండి. దీక్షా కంకణం ధారణ చేద్దాం. ఇలా వెళ్ళండి ప్రదక్షిణ చేసుకోండి ఎల్లుండి ఎవరికి కూడా దీక్షా కంకణం కట్టుకోవడానికి కుదరదు. ఆ సమయానికి న్యాయం జరగదు. దీక్షా కంకణం కట్టుకునే వాళ్ళు పెట్టే అవకాశం ప్రదక్షిణ రేపు చేసుకోండి ఉదయం చేద్దాం ఆ కార్యక్రమాన్ని. ఇలా వెళ్ళండి ప్రదక్షిణ చేసుకుంటూ ఇలా వెళ్ళండి ప్రస్తుతం ప్రదక్షిణ చేసుకుంటూ అలా ఇలా దోశలు పెట్టి కింద పడుకోండి పెద్దగా ఇలా వెళ్ళండి ప్రదక్షిణ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా ఇంకా వచ్చే వాళ్ళు రానమ్మా. తీర్థము ప్రసాదాలు తీసుకుంటారండి. ఇలా వెళ్ళండి ప్రదక్షిణ దేవస్థానం ప్రదక్షిణ చేసుకుంటూ అలా వెళ్ళండి అన్నా బాబాయ్ మామగారు ఇలా ముందుకు వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి తొందరపడకండి ఇలా వెళ్ళండి చిన్నగా ఒకసారి ఇంకా ఎవరైనా తీర్థప్రసాదాలు ఉంటారన్నా కెమెరా అబ్బాయి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారా మీరు? తీర్థం తీసుకున్నారా? ప్రసాదం తీసుకున్నారా? ఇంటికా మీరు? అరుకులు మొత్తం లిస్టు ప్రకారం తెచ్చేసాము మేము. అలా ఇప్పుడు తేవాలని మేము ఆడ తెచ్చాము అరుకులు అంటుంటే అన్నీ ఉన్నాయి. కొబ్బరికాయలు ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ఆడ మొత్తం. ఉదయాన్నే మా లిస్టు మొత్తం స్వామి ఇచ్చిన మొత్తం ఆటో పంపించేసా వచ్చేసిన ఆటో. సంబంధం లేదు. మామూలు రా నీదేమన్నా నేను ఇస్తాము. మేమేం చెప్పాము ఆయనతో సంబంధం లేదు. ఈ 3 రోజులు నుండి నీకేమి ఇవ్వాలో మేము ఇస్తాం. తర్వాత ఇంక కార్యక్రమం నువ్వు చేసుకో అన్నా. దానికైతే నేనా దీనికైతే నేను కాదా మాట్లాడతాను. స్వామి చిన్న డౌట్ ఏమి వాస్తు కోసం ఓకే థ్యాంక్ యూ
రేపు కూడా ఒకటి ఈరోజు 10:30 పాటని చేసుకొని మనకు తీసుకో అంతే మరి మన క్లారిటీ చెప్పలేదు కదా లైన్లో ఉంటావా గట్టికూర మీద ఒక అరకేసి తేలే కేజీలు అంటే గట్టు కర్పూరం నూనె పోతానని చెప్పు హలో 2 కేజీలు జై శ్రీరామ్. దీక్షా కంకణం కట్టుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే రండి. ముందుగా దీక్షా కంకణ ధారణ చేసి తర్వాత పూజ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ఏమిస్తాడు అందరు బాధ్యత తీసుకోవాలి అల్ల వాడికే చేస్తే కొబ్బరికాయ పెట్టే సాంబ్రాణి సాగలవాడపై రండయ్య సాగలవాడపై రండి. తొందర రావాలి పోయే వాళ్ళు పోనీకి పోతుంది. దాని కారణం చేత త్రిమూర్తులు ముగ్గురు నాన్న వినండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన హాయిగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూరు ఒక అగ్ని జ్వాల వెలుగుతుంది. చేశాడు, భూమి మీద పడేటట్టు ఇసురు కొట్టాడు రౌండ్గా తిప్పి. ఈ భూగోళం మీద పడ్డాడు ఆయన. కొంచెం తెప్పరిల్లు కొని, ఏంటయ్యా స్వామి నేను తపస్సు చేయటం, మీరు నన్ను పడగొట్టడం ఇదేం పద్ధతి ఉందా అన్నాడు. కాదయ్యా, నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావో మాకు అర్థమైంది. నువ్వు చేసే తపస్సు నువ్వు నిలబడి ఉన్నా కూర్చున్నా చాలా డేంజర్ కేసు. అందువలన నీకు ఆ పని పెట్టాం. భూలోకంలో కానీ, ఇంద్రలోకంలో కానీ, యమలోకంలో కానీ, టోటల్గా ఏ లోకంలో కానీ ఈరోజు నుంచి ధర్మ అర్థ రూపాలకు ఆరాధన చేయడానికి కూడా గృహం అవసరం. కనపడలేదు. భగవంతుడి యొక్క ఆరాధన చేయడానికి ఆలయం అవసరం. ఇటువంటి ఆలయాలు నిర్మాణం చేసేటప్పుడు, ఇటువంటి ఇండ్లు కట్టుకునేటప్పుడు
ముందుగా నీ ఆరాధన చేసి నీ రూపమైనటువంటి ఒక గృహాన్ని కానీ ఆలయాన్ని కానీ నీ యొక్క ఆకారాన్ని వేసి నీకు సపరేట్గా హోమం చేసి ఆ తర్వాతనే గృహప్రవేశాదులు ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలు చేస్తారయ్యా. నీవు 3 మాసాలకు ఒక ప్రక్కమలతో ఎడమ పక్కకే పడుకొని అలానే ఉండాలి చిరంజీవిగా, నీవు లేవకూడదు అని త్రిమూర్తులు ఆ యొక్క రక్షశేఖరుడని యొక్క రాక్షసుడికి వరమిచ్చారు. ఆ వర ప్రభావంగా ఎన్నో యుగాల పర్యంతం కూడా మనం నూతనంగా గృహ ప్రవేశం చేయాలన్నా కానీ వాస్తు హోమాన్ని చేస్తారు, ఆ ఇంటిని శుద్ధి చేస్తారు. అదే దేవాలయాల్లో ప్రతిష్ఠ చేయాలన్నా వాస్తు హోమాన్ని చేస్తారు, ఆ యొక్క ఇంటిని శుద్ధి చేస్తారు ఆలయాన్ని, ఆ తర్వాతనే ప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తారు. దాన్నే వాస్తు శాస్త్రం అని చెప్పింది. ఆ యొక్క రక్షశేఖరు యొక్క దిశను బట్టి, ఆయన గమనాన్ని బట్టి, ఆయన చూపును బట్టి ఎలా ఏ మాసంలో ఎటుపక్క మళ్ళీ ఉన్నాడు, ఏ మాసంలో నిర్మాణాలు చేయొచ్చని సపరేట్గా ఉపభేదంగా వాస్తుశాస్త్రం వాస్తు కృషి యొక్క విధానాన్ని బట్టి వచ్చిందే. దాని మహర్షాదులు 20 గ్రంథాలు రాశారు, 20 మంది వాస్తుశాస్త్రాన్ని. సనత్కుమార, పరాశర సంహిత, నారద సంహిత, అగ్నిపురాణ, మత్స్యపురాణ, ముహూర్త దర్పణ ఇలాంటి గ్రంథాలు అఖండంగా మహర్షాదులు వాస్తుపురుష గమనాన్ని కట్టి ఆయా ప్రాంతాలను బట్టి వాళ్ళు ఇలా సంస్కారం చేసుకోవాలి. ఆలయాలు కానీ మన నివాసం ఉండేటువంటి ఇళ్ళు కానీ ఒకవేళ శంకుస్థాపన ఆ వాస్తుపురుషు యొక్క రూపాన్ని మనం స్థాపన చేయకపోతే ఆ ఇల్లు కానీ ఆ దేవాలయం కానీ అభివృద్ధికి రాదు. పక్కవరాయ అభివృద్ధి అమ్మ అట్రాండి దూరంగా రండి చేద్దామా. జై శ్రీరామ్. శ్రీశైలేశయాపాత్రం దేవత్యాజగనాన్నవం వందే లక్ష్మీనాథగమారంభాం నాదయామృతాం భగవత్మరత్మం వ్యామోహతస్థరాణ తృణాయ మేనే మాతా విదాయుదయస్తనయాభిదే సర్వం దేవయమేన మదన్వయానాం కులావిరామం శ్రీమద్వేంద్రగురం ప్రణమామి మూర్ధనా భూతం సరస్వ మహదావ్యవత్తనాథ శ్రీవత్తిశాలకులశేఖర యోగివాన్ ప్రకాళేంద్ర మిశ్రాం శ్రీమత్పరాంగుశవనం ప్రణతోస్మి పాయ అశేషేహృహతోపవత్పాదమూలమయా సమర్పితామి మాం సువర్ణేం దక్షిణాం యత్కంజలభేదోక్తదక్షిణామివ శ్రీవృత్యాం అద్రోపవిష్టానామేదేహాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధో విజ్ఞాపనం మయా క్రియతే క్రియమానం విజ్ఞాపనం అవధానేన శ్రూయతాం అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య పట్టాభిరామచంద్రస్వామినః ప్రీత్యర్థం స్వామినః సంకల్పితాం త్రయాన్నిర్దేక్షాపూర్వకవర్తిష్టా మహోత్సవాఖ్యకర్మణి ద్వితీయ దివసే ప్రాతఃకాలే సకల వాస్తదోష సంయదోష విద్యదోష పదదోష నివారణాసిత్యర్థం వాస్తవనాఖ్యకర్మణి సకల కార్యేషు కర్తం యోగ్యతా సిద్ధిరస్వతేన వృన్నంతలవండాస్తు బ్రహ్మాదీనాంగోరమిందిరా గృహమేదినా పుష్పకేనం విరాదార్కిం భారత్వాదంగమింజలం శుక్లాంబరధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం యస్య వరదవక్రాద్యాః వారసత్యాః వరశ్యతాః దేవలగ్నం సుదరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ఉగ్రయోగేశ్వర కృష్ణోగ్రవార్ధధనుగ్రహ నమస్కారం
కట్టుకుంటూ కట్టుకోవాల్సిన వాళ్ళు ధరించిన వాళ్ళు మాత్రమే. మహారాజుల గోత్రోద్భవస్య వెంకటనాగలక్ష్మీనామధేయస్య వెంకటసాగరెడ్డి నామధేయస్య గోత్రోద్భవస్య విజయకుమార్ నామధేయస్య సహ కుటుంబస్య ఉన్నాళ్ళ గోత్రోద్భవస్య వెంకట సుబ్బారెడ్డి నామధేయస్య ధనలక్ష్మీ నామేన సహ కుటుంబస్య వెంకట రవీంద్రరెడ్డి చెప్పండి. గోత్రం పద్మనాభేస్య పైడిపాల గోత్రోద్భవస్య వెంకట సుబ్బారెడ్డి నామధేయస్య రాజలక్ష్మీ నామధి పొన్నారెడ్డి నామధేయస్య అఖిలేష్ రెడ్డి నామధేయస్య సహ కుటుంబస్య సహ కుటుంబస్య షణ్ముఖరెడ్డి నామధేయస్య సహకుటుంబాన గోత్రోద్భవస్య వెంకటేశ్వరరెడ్డి నామధేయస్య రమణమ్మ నామధేయస్య సహకుటుంబాన అందరూ కూడా చెప్పండి, నమస్కారం చేసుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబాన భజంతి రిక్తారాయణ భజంతి విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీ పట్టాభిరామచంద్ర పట్టాభిరామచంద్ర స్వామినః స్వామినః కృపయా కృపయా అనుగ్రహేణ అనుగ్రహేణ అస్మిన్ అస్మిన్ గ్రామే గ్రామే స్థితానాం ప్రజానాం ఏతేషాం భక్తజనానాం వ్యాధి వ్యాధి చోర దుర్భిక్ష దుర్భిక్ష అతివృష్టి అతివృష్టి అనావృష్టి అనావృష్టి రాజబాధాది రాజబాధాది సర్వ సర్వ ఉపద్రవ ఉపద్రవ శాంత్యర్థం శాంత్యర్థం ఏతేషాం భక్తజనానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థ సిద్ధ్యర్థం మమ మమ గ్రామే గ్రామే సస్యశ్యామల సస్యశ్యామల అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థ సిద్ధ్యర్థం మమ మమ గ్రామే గ్రామే పశుపంట పశుపంట అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థ సిద్ధ్యర్థం మమ మమ గ్రామే గ్రామే సంకల్పిత సంకల్పిత శ్రీ శ్రీ సీత సీత లక్ష్మణ లక్ష్మణ హనుమత్ సమేత హనుమత్ సమేత పట్టాభిరామచంద్ర పట్టాభిరామచంద్ర స్వామినః స్వామినః అనుగ్రహేణ అనుగ్రహేణ సంకల్పిత సంకల్పిత ప్రయాణిక ప్రయాణిక దీక్ష దీక్ష పూర్వక పూర్వక శిలామయ ధ్వజస్తంభ ధ్వజస్తంభ విమాన శిఖర గోపుర విమాన శిఖర గోపుర ప్రతిష్ఠ ప్రతిష్ఠ మహోత్సవ మహోత్సవ కర్మణే కర్మణే అద్య అద్య ద్వితీయ ద్వితీయ దివసే దివసే ప్రాతఃకాలే ప్రాతఃకాలే దేవాలయే పుణ్యాహవచన కర్మణే విశ్వక్షేణ విశ్వక్షేణ ఆశ్రేణి భీషణాయ నమః జగదస్థాన భీషణాయ నమః జగదస్థాన
శ్రీరారవిం ప్రదివ్యామే స్వానమృతాయ జాతమగ్రే స్వజాతవేదో మధ్యనో శుద్ధానందరం సమర్పయామి తాంబూలం సమర్పయామి ప్రాణేనే శిరోమయో భో యజ్ఞే మా పునీతా దేవా పునత దివ్యేన బ్రహ్మణా పారమానే రథ్యేతే స్వస్త్యయనే ఋషిభిः సంవృతోర్తః దేవా పవిత్రేణ సహస్రధారేణ ఆద్యావత్యం పవిత్రం సునీతే సహమ పురాతో సమీక్ష్య నమో రాజా ప్రవృణాభి పురాతో ఓం రం సహస్రారం భట్ నమః నేను 2 కేజీలు వేస్తే 900 వేసాను సార్. సాగలి వారు ఎక్కడయ్యా రమణ్ మీరా సమర్పయామి ఆవాహయామి शुद्ध ब्रह्म परा